వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి కిరణ్. స్వాగతం. ఈ రోజు మనం రోస్ట్ చేద్దాం మావా ఒక స్టార్ గాన్ని. స్టార్ కున్న వాల్యూనే పోతుంది కదరా. మీరు మీ స్టార్ల పేర్లు పీరియడ్ స్టార్ అంటాడు. పీరియడ్ స్టార్ ఇన్స్టాలో వెళ్ళి పీరియడ్ స్టార్ అని కొడితే అది ట్రెండింగ్ లో ఉంది. అంత గొప్పగా ట్రోల్ అవుతుండేడు. అమ్మ బంగారు తల్లి, మీ మీదికి ఎవ్వడొచ్చినా సరే అస్సలు భయపడకండి. ఎందుకు అంటే ఎవ్వంతోనేం కాదమ్మా, మీరు వేసుకున్న వీడు రీచ్ కోసం అమ్మాయిల్ని వాడేశాడు, అక్క చెల్లి అని బంధుత్వాలని వాడేశాడు, నెక్స్ట్ వాళ్ళకి వచ్చే పీరియడ్స్ ని కూడా వాడేస్తాడు, ఈవెన్ గాడ్ ని వాళ్ళ అమ్మని కూడా వాడేశాడు. అంటే అమ్మల్ని కూడా వాడేస్తాడు. దాని వల్లే వీడు ఇంత ట్రోల్ అవుతున్నాడు అనడంలో సందేహం లేదు భయ్య. మంచి అనే ముసుగులో వీడు చేసే కంటెంట్ చాలా నీచాతి నీచమైంది. రీచ్ కోసం, ఫాలోవర్స్ కోసం ఇది కూడా తింటాడు వీడు. షిట్టు కూడా తింటాడు. ఆ మనిషిది కాదు, కుక్కది కూడా తింటాడు వీడు అన్నట్టు వీడు కంటెంట్ వెళ్తుంది. వీడిని మింగుతున్నాం. స్కిప్ చేయకు, ఎండ్ వరకు చూడు వీడియోని. ముందుగా వీడు పీరియడ్ స్టార్ అని చెప్పి ఫేమ్ అయ్యాడు కదా, ఆ పీరియడ్లతోనే స్టార్ట్ చేద్దాం. బ్రో, ఎప్పుడు నీతో సరదాగా ఉండే నీ పిల్ల నువ్వేం చేద్దామని చెప్పినా సరే దానికి ఓకే అని వీడేంట్రా అలా ఉన్నాడు. చెప్పి నీ పిల్ల నువ్వు ఫిజికల్ గా మూవ్ అవుదామని చెప్పి రమ్మనంగానే సడన్ గా నిన్ను అవాయిడ్ చేస్తుంది. నీ మాట వింటేనే చిరాకు పడుతుంది, నువ్వు టచ్ చేస్తేనే ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది అంటే నీ పిల్లని నువ్వు తప్పుగా అర్థం చేసుకో బ్రో. నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. అరే వీడిని చంపేస్తారా నేను? భయ్యా, పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మాయిలకి మూడ్ స్వింగ్స్ తిరుగుతూ ఉంటాయి కానీ వాళ్ళు రోజు మొత్తం దేవుడా అంటే ఏడుచుకుంటూ కూర్చోరాళ్ళు. పీరియడ్స్ వచ్చిన అమ్మాయిలు గేమ్లు ఆడతారు, స్కూల్లోకి వెళ్తారు, కాలేజ్. నాకు తెలియదు భయ్యా, నాకు తెలియదు. నేను కొంతమంది అమ్మాయిలతో నేను ఇంతకుముందు మాట్లాడినా కాబట్టి నాకు గుర్తుంది. వంట చేయగలుగుతారు, ఏదన్నా బరువు కూడా ఎత్తగలుగుతాడు. సారీ, వీడి పేరు వెళ్తుంది నాకు. బరువు కూడా ఎత్తగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు భయ్యా. దీని అమ్మాయి సంక్రాంతి అయిపోయిన పూట ఇటు లవడాల్లో జోకులు వీడియోలు చూడాల్సి వస్తుంది. లవ్లో అమ్మాయి గొప్పదా అబ్బాయి గొప్పడా అంటే నాకు అంత పెద్దగా తెలియదు కానీ తెలియకపోతే ఎందుకు చెప్తున్నావురా? దగ్గర కొత్త స్టే ఫ్రీ సెక్యూర్, ఇది బాడీతో ఫిట్ అవుతుంది. ఒకటి మాత్రం చెప్తా బ్రో, అదేంటంటే మనం ప్రేమిస్తే వాళ్ళకి మన ప్రేమను మాత్రమే ఇవ్వగలం, కానీ వాళ్ళు ప్రేమిస్తే మాత్రం ఆ ప్రేమతో పాటు వాళ్ళ వర్జినిటీ చంపేస్తారా నేను? ఇన్ని చంపేస్తా నేను. మన ప్రేమను మాత్రమే ఇవ్వగలం, కానీ వాళ్ళు ప్రేమిస్తే మాత్రం ఆ ప్రేమతో పాటు వాళ్ళ వర్జినిటీని కూడా ఇస్తారు. వర్జినిటీ కూడా ఇస్తారా? మరి వీడు వర్జినిటీ ఇవ్వడా? వీడు వర్జిన్ కాదని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావురా దొంగనాయాలా? అండ్ అమ్మాయి వర్జిన్ అని కూడా మనం ప్రెడిక్ట్ చేయలేం భయ్యా. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు కాలేజ్కి, స్కూల్కి వాళ్ళు ఒకవేళ సైకిల్ పైన వెళ్ళిండ్రు అనుకో, ఆ టైంలో కూడా వర్జినిటీ వాళ్ళది వెళ్ళిపోవచ్చు, బ్లడ్ రావచ్చు అని నేను విన్నా భయ్యా. అమ్మాయిలు అది నాజుగ్గా ఉంటుంది వర్జినిటీ పొర అనేది. అది కేవలం సెక్స్ చేస్తేనే విరిగిపోతుంది, బ్లడ్ వస్తుంది అనుకుంటే మీ పొరపాటు. అది చాలా సున్నితంగా ఉంటుంది. అది సైకిల్ మీద గట్టిగా సైకిల్ దొక్కినా కానీ ఆ పొర చిరిగిపోయి ఆ వర్జినిటీ అమ్మాయి లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. సో వీడు చెప్పిన మాటలు వినేసి ఒక మగాడు నమ్మేసి ఫస్ట్ నైట్ రోజు ఆ అమ్మాయికి బ్లడ్ రాలేదని చెప్పి దాన్ని జడ్జి చేశాడు అనుకో, నువ్వు వర్జి కాదని. దానివల్ల అమ్మాయి లైఫ్నే కోల్పోయింది అనుకో, దానికి బాధ్యుడు ఎవర్రా? వీడే కదా. నా లవడాలో కంటెంట్, అరే నీకు తెలియకపోతే నువ్వు చెయ్యకరా నీ పీరియడ్ నా కొడక. నీకు అమ్మాయిల వర్జినిటీ గురించి ఐడియా లేనప్పుడు నువ్వు వీడియోస్ చెయ్యకు. వర్జినిటీ ఇస్తుందంట అమ్మాయి, వర్జినిటీ ఇస్తుందంట. దొంగనాయాల కుక్కల కొడక. రీచ్ కోసం ఇది తింటాడు కూడా ఇస్తారు. అదేదో ఆశతోనో కోరికతోనో కాదు బ్రో, నీ మీద ఉండే ప్రేమతో నువ్వే తన లైఫ్ అనుకునే నమ్మకంతో. మన మహా అయితే వాళ్ళకి గుండెల్లో స్థానం. అంటే ఇక్కడ అబ్బాయి లవ్ ని తక్కువ చేస్తుండా భయ్యా? మన అబ్బాయిల లవ్ ని తక్కువ చేస్తుండా? రే, ఒక అబ్బాయి లవ్ చేస్తే ఎంత గొప్పగా ఉంటదంటే, సీత కోసం రాముడు సముద్రం దాటిండ్రా దొంగనాయాల. అబ్బాయిలు చాలా జెన్యూన్ ఉంటారు. కొంతమంది చిన్న పాపలాగా చూసుకుంటారు ప్రేమించిన అమ్మాయిని. చాలా ప్రేమిస్తారు అబ్బాయిలు కూడా. నేను వీడి పాయింట్ కి అగ్రి చేయను. వాళ్ళు మాత్రమే ఆ గుండెతో పాటు ఇక్కడ కూడా స్థానం ఇస్తారు బ్రో. అబ్బాయిలు అంట గుండెలోనే పెట్టుకొని చూసుకుంటారు, అమ్మాయిలు గుండెలో పాటు ఇక్కడ పెట్టుకొని నీ పూకులో రిక్వెస్ట్ చేస్తున్న ఆడపిల్లని ఎవరు ఏడిపించకండి అన్న. ఎందుకు అంటే దేవుడు వాళ్ళకి పుట్టుకతో ఉన్న ఒక నరకాన్ని అయితే సృష్టించిండు. అదే మంత్లీ వచ్చే 5 days పీరియడ్స్ పెయిన్. అరే మనకి ఏదైనా అరే దొంగనాయాల అంటే దేవుడు వాళ్ళకి పుట్టుకతో ఉన్న ఒక నరకాన్ని అయితే సృష్టించిండు. అదే మంత్లీ వచ్చే 5 days పీరియడ్స్ పెయిన్. అది నరకం అని ఎవరు చెప్పారా నీకు? పిచ్చినాయాలా? నరకం అయితే మనుషులు సూసైడ్ చేసుకుంటారు కదా అమ్మాయిలు. అరే అది నరకం లాగా ఉంటే గనక అమ్మాయిలు ఈ నరకాన్ని నేను భరించలేను, నేను చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటాను అంటారు కదరా. అమ్మాయిలు బతికేందుకు
ఎందుకు ఉంటారు, ఇంకా సూసైడ్ చేసుకుంటారు పీరియడ్స్ పెయిన్ ని తట్టుకోలేక. అంటే ఈ దొంగన కొడుకు ఈడికే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి, ఈయనకి వచ్చేస్తున్నాయి, ఇంకా బ్లడ్ ఈడికి వచ్చేస్తుంది మొడలు సారీ కింద కుత్తల్లోంచి ఈడికి బ్లడ్ వచ్చేస్తుంది, ఈడికి అక్కడ పీరియడ్స్ వస్తాయి ఈడికి. అందుకే అంతా డైపర్ ఓవర్ఫ్లో అయింది. డైపర్ వేసుకుంటావా? పాయింట్ ఏంటంటే అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చినా గానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా దాన్ని ఏమంటారు, దాన్ని దాటేస్తారు, దాని నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళు దాన్ని ఆపుకుంటారు. ఆ టైంలో వాళ్ళు ఫైట్ కూడా చేయగలుగుతారు, బరువులు కూడా ఎత్తగలుగుతారు, పని చేయగలుగుతారు. ఎర్రిపుగా పీరియడ్స్ వచ్చిన అమ్మాయి ఆడ మూలను కూర్చొని నరకంతో ఏడ్చుకుంటూ కూర్చోవడం నువ్వు ఎప్పుడైనా చూసావారా? దొంగనాయలా కుత్తలు ఆడే ఈడు కుత్త మీద తన్నాలరా. సో వీడి కుత్తని మన వీడియోకున్న లైక్ బటన్ అనుకొని కొట్టేయండి, లైక్ కొట్టేయండి, వీడి కుత్తను కొట్టేయండి, తన్నండి. ఎవరైనా టచ్ చేస్తేనే ఆ పెయిన్ కి వాళ్ళ చెంప వాళ్ళకుట్ట బుద్ధి అవుతుంది. జూమ్ చేసావనుకో వాడి చేయి పైన ఏముంది, అది అది కానీ వాడి వీడియోలు మాత్రం హిందూ గాడ్స్ ని వాడుకున్నట్టుంటాయి భయ్యా. అది కూడా మాట్లాడుకుందాం ఆగు. అమ్మాయిలు ఫీల్ అవుతారంట. ఈ టైంలో వాళ్ళ మూడ్ స్వింగ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటప్పుడు మనం వాళ్ళని అర్థం చేసుకోకుండా కొట్టి తిట్టి టార్చర్ పెడితే ఆ బాధను వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? భయ్యా హార్ట్ అటాక్ పెయిన్ ఎట్లుంటది భయ్యా? ఆ పెయిన్ అమ్మాయిలకి పీరియడ్స్ టైంలో కొంతమందికి వస్తుందేమో, నాకు తెలియదు భయ్యా, నాకు తెలియదు అమ్మాయిల పీరియడ్స్ ఎట్లుంటాయో. కానీ నేను చాలా మంది అమ్మాయిలను చూసిన, వాళ్ళు పీరియడ్స్ టైంలో వర్క్స్ చేసే వాళ్ళని చూసిన నేను. బట్ హార్ట్ అటాక్ వచ్చినోడు వర్క్ ఎక్కడ చేస్తారా బాబు? వీడు వచ్చి హార్ట్ అటాక్ తో పోలుస్తాడు. అది నరకంలా ఉంటే, హార్ట్ అటాక్ లా ఉంటే అమ్మాయిలు ఎందుకు బతుకుంటారా? ఇంకా చచ్చిపోతారు కదరా చిన్న కొడక. చుట్టూ ఏంద్రా వాడు ఎలుకు బంటి లెక్కనే ఉంటాడు, కళ్ళకి కాటుక పెడతాడు, బొట్టు పెడతాడు. ఆడికి ఏమైనా పీరియడ్స్ వస్తున్నాయా? మాకు వస్తున్నాయి అంత ఫీల్ అయిపోతాడు. పెద్దమ్మ లక్క అమ్మ లక్కలాగా ఫస్ట్ బొచ్చుని తీసి కింద గుత్తలో పెట్టుకోవాలి. అంతెందుకు పీరియడ్స్ టైంలో దాంట్లో పెట్టి సెక్స్ చేసుకోరు, కానీ కొంతమంది సెక్స్ కూడా చేసుకుంటారు అమ్మాయిలు. ఇది నిజం, నేను చూసా. ఎన్నో మీమ్స్ కూడా వస్తాయి పీరియడ్స్ టైంలో. సారీ మనది ఆ టాపిక్ కాదు, సారీ ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ. అది కూడా నిజమే అని చెప్పాలనుకుంటున్నా నేను. అంత స్ట్రాంగ్ అమ్మాయిలు, అది పాయింట్. ఈ దొంగనా కొడుక్కి ఆకు తెలియదు, పువ్వు తెలియదు. వీడికి ఎమోషన్ పేరుతో కంటెంట్ చేసుకొని ఫాలోవర్స్ రీచ్ కోసం కథలు పడ్డం మాత్రమే తెలుసు వీడికి. పంచతంత్రంలో ఉండే పచ్చి లంగవీడు. ఏమన్నావు? అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? బ్రతుకుండగానే వాళ్ళకి కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది బ్రో. మరి అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? 24 years ఒక ఇంట్లో పెరిగి పెళ్ళైన తర్వాత పేరెంట్స్ అందరినీ వదిలేసి ఎవరో ఒక ముఖం తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు బ్రతుకుతారు. మరి అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అరే ప్రతి దాంట్లో పీరియడ్ యాడ్ చేస్తావేంట్రా? అదేదో మ్యాథ్స్ నుంచి ఇంగ్లీష్ పీరియడ్ వచ్చినట్టు స్కూల్లో వీడి ప్రతి వీడియోలో అమ్మాయిలు వస్తే చాలు పీరియడ్స్ వస్తాయి వీడికి. అరే నాకు అంత అర్థమైందిరా, నాకు అంత అర్థమైంది. వాళ్ళకి నెలకి 4 రోజులు వస్తుంది, నీకైతే నెలవారీ ఉంటుంది, అంతే కదా? అది కూడా పైనుంచి కాదు, కింది నుంచి వస్తాయి వీడికి. అది మండుతుంది వీడికి. కడుపులో ఒక బేబీని మోసి చావు తర్వాత అతి భయంకరమైన పెయిన్, బేబీకి బర్త్ ఇవ్వడం అని తెలిసి కూడా వాళ్ళ పెయిన్ ని భరించి మరీ భర్తిస్తారు. భయ్యా నేను ఇంకొకటి కూడా చెప్తా. ఇప్పుడు అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ టైంలో 206 ఎముకలు ఇరిగినంత పెయిన్ వస్తుంది అంటారు కదా, అదే పెయిన్ అబ్బాయిలకి 2 సార్లు వస్తుంది. 2 సార్లు. ఒకసారేమో వాడు బాగా ట్రై చేస్తాడు సక్సెస్ కోసం, కానీ వాడికి సక్సెస్ రాదు. అప్పుడు వాడికి అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ టైంలో ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంది. వాడి ఎఫర్ట్స్ అంతా వేస్ట్ అయిపోయాయని చెప్పి వాడి బుర్ర పాడైపోతుంది, గుండె విరిగిపోతుంది. అండ్ ఒక అమ్మాయి వాడిని ప్రాణంగా ప్రేమించి బ్రేకప్ చెప్పేసింది అనుకో, అప్పుడు కూడా ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ టైంలో 206 ఎముకలు విరిగినంత పెయిన్ అమ్మాయికి వస్తే వీడికి అంతకంటే ఎక్కువ పెయిన్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు వాడి గుండె పగిలిపోద్ది భయ్యా. అబ్బాయిలకు కూడా బ్రెయిన్లో ప్రెషర్ ఉంటుంది, డైలీ ఉంటుంది. అమ్మాయిలకి అట్లీస్ట్ ఒక రోజు సక్సెస్ దొరకకపోతే సక్సెస్ ఉన్న వాడితో వెళ్ళిపోవచ్చు. అంటే నేను వాళ్ళని తక్కువ చేయట్లా, బట్ అబ్బాయిలకు ఆ ఛాన్స్ లేదురా. అండ్ నేను చెప్పిన దాంట్లో నిజం ఉంది అనిపిస్తే ఒక లైక్, ఆ లైక్ బటన్ ని ఎర్రిపు బటన్ ఫర్ పీరియడ్ స్టార్ అనుకొని కొట్టేసేయి. మరి అమ్మాయిలు స్ట్రాంగ్ కాదంటవా? అబ్బా బాపరా రే, అమ్మాయిలు స్ట్రాంగేరా. అమ్మాయిలతో పాటు నువ్వు కూడా స్ట్రాంగే. అమ్మాయిలందరికీ పైనుంచి పీరియడ్స్ వస్తాయి, 5 days వస్తాయి, నీకు కింది నుంచి వస్తాయి, నెలవారీ వస్తుంది. పోవా బ్రో, అమ్మాయిలు స్ట్రాంగ్ అని చెప్పనీకి? అమ్మాయిలు స్ట్రాంగ్ కాదు అని నువ్వు అట్లా అన్నావు అనుకో, అమ్మాయిలే నీ మీద ఏదో ఒక కేసేసి మింగి నిన్ను దెంగుతారా, గుర్తుపెట్టుకో, చంపుతారు నిన్ను. ఓ అక్క జర బట్టలు మంచి చేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు.
అమ్మాయిలకి బ్రతుకుండగానే 7 days కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతుంది. కానీ అందరూ అమ్మాయిలు స్ట్రాంగ్ కాదు అని చెప్పి మాట్లాడతారు. 24 years ఒక ఇంట్లో పెరిగి పెళ్ళైన తర్వాత తన పేరెంట్స్ అందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్ళి తను బ్రతుకుతుంది. కానీ అందరూ అమ్మాయిలు మెంటల్ గా స్ట్రాంగ్ ఉండరు అని చెప్పి మాట్లాడతారు. అబ్బాయి బీజిఎం వేసారా. వీటి డైలాగులేమో 20% బాగుంటాయి. వీటి లౌడాలో ఎక్స్ప్రెషన్స్ ఆ బీజిఎం 80% ఎర్రిపులాగా ఉంటుందిరా. ఎర్రిపులాగా అంటారా ఈడ నాకు. అంటే మనుషులు పొద్దున్న లేవగానే పోతారు షిట్టు, మనుషులు పోతారు షిట్టు, కానీ ఈడు షిట్టు పోడు. ఆ షిట్టు పోయే ప్లేస్లో బ్లడ్ పోతుంది, అక్కడే పీరియడ్స్ వస్తాయి వీడికి. మరి లేకపోతే ఏంట్రా, వీడు అమ్మాయిలకు వచ్చే పీరియడ్స్ని జోక్ చేసేసాడు వీడు. ఫన్నీ థింగ్ అయిపోయింది అది. అండ్ వీడియో అయితే ఇప్పుడే అయిపోయింది అని నువ్వు అనుకోకు. వీడెంత నీచుడు ఎంత నికృష్టుడు అనేది తొందరలో ప్రూవ్ చేస్తా. ఈ వీడియోలో జస్ట్ 30% మాత్రమే ప్రూవ్ చేసినాం. పార్ట్ 2లో కంప్లీట్లీ వీడు ఒక నీచుడు చెత్త నా కొడుకు, రీచ్ కోసం షెట్టి తినే దుర్మార్గుడు అని ప్రూవ్ చేద్దాం. ఆ వీడియో తొందరలో వస్తుంది, మేబీ సాటర్డే రోజు అప్లోడ్ చేసేస్తా. సో ఆ వీడియో పార్ట్ 2 రావాలి అని అనుకుంటే పార్ట్ 2 అని కింద కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రోస్టింగ్ ఎక్కించి వాళ్ళకి కొంచెం నవ్వుకొని ఎడ్యుకేట్ అయ్యేలాగా చేయండి రా, అది హ్యాపీనెస్ని మంచండి. అండ్ నేను ఇలాంటి మరిన్ని వీడియోలు మంచి కంటెంట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రా.